భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చికెన్ షాపుల యూనియన్ మాఫియాల తయారై అధిక ధరలకు చికెన్లు విక్రయిస్తూ వినియోగదారుడి జోబికి చిల్లు పెడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో హెచ్చుమీరిపోయినటువంటి యూనియన్ సభ్యులు తక్కువ ధరలకు చికెన్ అమ్మే షాపులపై దాడులు చేస్తున్నారు. ప్రభుత్వ మార్కెట్ ధర 220 రూపాయలు ఉండగా అశ్వరావుపేటలో ఈ మాఫియా 270 నుంచి 290 రూపాయల వరకు ఇష్టానుసారంగా అమ్మి వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నారు. అశ్వరావుపేట యూనియన్ లో లేని ఓ దుకాణదారుడు 200 రూపాయలు మార్కెట్ ధరకే బోర్డు పెట్టి చికెన్ విక్రయిస్తూ ఉండటంతో ఆగ్రహించిన యూనియన్ సభ్యులు సదరు షాపుపై దాడి చేసి అడ్డు వచ్చిన వర్కర్స్ ని సైతం చావుబాదారు. షాపు మానేయాలంటూ హుకుం జారీ చేశారు. న్యాయంగా మార్కెట్ ధరకు అమ్ముతుంటే ఇలాంటి దాడులు చేయడంపై షాప్ యాజమాన్య న్యాయ పోరాటానికి సిద్ధపడుతుండగా దాడిలో గాయాల పాలైనటువంటి చికెన్ షాప్ వర్కర్స్ ని హాస్పిటల్ కి తరలించారు. పక్క షాప్ హేమంత్ కుమార్ ఉట్టుబదం తీసుకొచ్చి నన్ను కొట్టించాడు. దానివల్ల నాకంటే ఇప్పుడు గుండె చెయ్యి బాగా నొప్పించింది. ఏం బాగా ఎక్కువ ఉంటుంది. నేను చికెన్ షాపు అశ్వరావుపేట. నేను యూనియన్లో లేను, బయట ఉన్నాను. కేజీ 200 రూపాయలు చికెన్కి నేను న్యాయబద్ధమైన రేటు నేను అమ్ముతుంటే పక్క షాప్ వాళ్ళు వచ్చి నువ్వు అలా తక్కువ ఎందుకు అమ్ముతున్నావు అని యూనియన్ వాళ్ళు వచ్చి నా షాపు కిందకి వచ్చి దౌర్జన్యం చేసి నా షాపులో కుర్రోడిని కుట్టి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టారు. దౌర్జన్యం చేసి బయట వ్యక్తులను తీసుకొచ్చి నా షాప్లో పనిచేసే కుర్రోళ్ళని కుట్టించారు. మార్కెట్ రేటు మీద ఎక్స్ట్రా 50 నుంచి 60 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు. నేను మార్కెట్ రేటు మీద చూసుకొని కొంచెం తక్కువ మార్జిన్ మీద నా వ్యాపారం అభివృద్ధి చేసుకోవడం కోసం తక్కువగా అమ్ముతున్నాను. దానివల్ల నా షాప్ మీద దౌర్జన్యం చేశారు.